ఏపీ తెలంగాణను వరుణుడు ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. మొన్నటి వాయుగుండం ఎఫెక్టు మరవక ముందే మరో అల్పపీడనం భయపెడుతుంది. వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ఏపీ తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు తప్పవంటోంది వాతావరణ శాఖ. వానలే వానలే మళ్ళీ వానలు. ఏపీ తెలంగాణలో గత కొన్ని నెలలుగా ఇవే పరిస్థితులు. ఆ కాలం ఈ కాలం అనే తేడా లేకుండా గ్యాపుల వారీగా వర్షాలు కుమ్మేస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో కుండపోతను మించి ముంచేస్తున్నాయి. మొన్నటికి మొన్న బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో 2-3 రోజుల పాటు తెరపనివ్వకుండా భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాయవ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో రేపటికి వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. శుక్రవారం ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రధానంగా పార్వతీపురం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వీటితో పాటు ఏలూరు, కృష్ణా జిల్లాలోనూ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ మరో 3-4 రోజుల వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురు శుక్రవారాల్లో మాత్రం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. కొన్ని జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.